హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చి స్వీట్ కార్న్ సబ్జీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. అదే బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్నాక అందులోనే ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అంతా బాగా హీట్ ఎక్కించుకోవాలండి. రెండు కలిపి బటర్ కరిగేంత వరకు. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే అండి. మేము చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఓకే అండి. ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఈ హీట్ ఎక్కించుకొని ఒకసారి గరిటె పెట్టి అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజు ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ వేసుకొని ఒక 50% వేయించుకోవాలండి. ముందుగా వేయించుకున్నాక ముందుగానే మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంతా వేసాక ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా అండి. మీ దగ్గర చిన్నవి అయితే 2 వేసుకోండి, పెద్దదైతే 1 వేసుకోండి. అందులోని తగినంత ఉప్పు, తగినంత కారము, మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మీరు తీసుకున్న మెజర్మెంట్ని బట్టి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత అంతా ఒకసారి కొంచెం వాటర్ పోసుకొని, ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా ఉండటానికని కొంచెం వాటర్ పోసానండి. తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాక ఒకసారి 2 మినిట్స్ అంతా మగ్గిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి. 1 కప్పు స్వీట్ కార్న్ వేసి ఒక పాల మీద మేగడ అంటే ఒక క్రీమ్ లాగా చేసుకొని నేను 3 టీ స్పూన్లు వేసుకున్నానండి. మీ దగ్గర ఎక్కువ ఉంటేను కూడా వేసుకోవచ్చండి. అంటే ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఉంటే వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి. ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గించుకున్నాక మళ్ళీ మూత తీసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మీ దగ్గర చీజ్ ఉంటేనే చివర్లో వేసుకోండి, లేకుంటే చీజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీకి. అంతా ఒకసారి దగ్గర కనుక్కున్నాక ముందుగానే కసూరి మేతి కొంచెం వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని కూర అంతా దగ్గర కనుక్కొని పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాక చివరిలో కట్టేసే ముందు బటర్ వేసుకోండి. ఒక క్యూబ్ వేసుకొని స్టవ్ సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.